మిత్రులకు శ్రేయోభిలాషులకు వేద సతీష్ టాక్స్ ద్వారా సబ్స్క్రైబర్స్కు కార్తీక మాసం శుభాకాంక్షలతో మీ సతీష్. కార్తీక పురాణం 6వ అధ్యాయం గురించి. ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరిని కలిపిన పంచగంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు గాని దీపారాధన చేయనో వారికి శివైక్యము చెందుతుందని వేదవాక్కు. దీపము దానము చేయుట వలన పైడిపత్తితోనే స్వయముగా చేసి ఒత్తులను శుభ్రపరిచి ఒత్తులను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వేలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇవ్వవలయను. శక్తి కొలది దక్షిణ తాంబూలాదులను ఇవ్వవలయను. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని వేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రతిమను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానం ఇచ్చిన ఎడలా సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి పొందగలుగుదురని దీపదానం చేసిన వారికి ఇటువంటి సుఖశాంతులు కలిగి అష్టైశ్వర్యములు కలుగుతాయని వేదవాక్కు. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని శాంతి స్తోత్రం చేసి దీపదానం చేయవలేను. దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానము కలుగజేయున్నదనియు సకల సంపదలు నిచ్చున్నదనియు దీని దీపదానము వలన చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధముగా దీపదానము చేసిన వారు తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనానికి కావలసినటువంటి ఉప్పు పప్పు కూరగాయలు దానం ఇవ్వవలెను. దక్షిణ తాంబూలాదులను ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ బాలులు కానీ బాలికలు కానీ ఎవ్వరు చేసినను సత్ఫలితాన్ని తప్పక పొందగలుగుదురు. ఈ విధంగా చేయుట వలన విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి, సిరి సంపదలు కలిగి సుఖశాంతులను పొందగలుగుతారని వశిష్ఠుడు జనకునితో ఇట్లా చెప్పసాగెను. ఈ కార్తీక మాసంలో పీసనారిగా ఉండటం సబబు కాదు. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచూ ఉన్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచూ ఉన్నాడు. నా మాటలను ఆలకించి నువ్వు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ధనార్జన చేసి ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యములను సంపాదించుకునుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నందుదుము. నీ పాప పరిహారార్థములుగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలుగుతావని ఉపదేశం ఇవ్వటం జరిగింది. శ్రీ వశిష్ఠ మునుల వారు జనక మహారాజు ద్వారా తెలియచేయటం, అది సర్వ మానవులను ఉద్దేశించి తెలియజేయటం. కేవలం వశిష్ఠ ముని వారు జనక మహారాజుకు చెప్పటం కాదు. ఏ విధంగా శ్రీమద్ భగవద్గీతలో అర్జునుని ఆధారంగా పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపోద్ఘాతం చేసింది అర్జునుడికి కాదు, ఆయనను ఆధారం చేసుకొని సమస్త మానవాళిని ఉద్దేశించి చెప్పగలిగినటువంటిదే, హితబోధన చేసినటువంటిదే భగవద్గీత. అదేవిధంగా ఇక్కడ కూడా శ్రీ జనక మహారాజు వారికి వశిష్ఠ మహర్షులు చెప్పింది వాళ్ళిద్దరికే కాదు, సమస్త మానవాళిని ఉద్దేశించి చెప్పినది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందరి 6వ అధ్యాయం పరిసమాప్తం. ఓం నమః శివాయ. దయచేసి వారి వారి శక్తిని అనుసరించి కార్తీక మాసంలో పుణ్యకార్యాలను చేసి భక్తి ప్రపత్తులతో మెలగగలరని ఆశిస్తూ
భగవంతుని శుభాశిషులు అందరూ సమృద్ధిగా పొందాలని కోరుకుంటూ సర్వే జనాం సుఖినో భవంతు. వేద సతీష్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. జై శ్రీరామ్.